కళానికేతన్ ఎండీ లీలాకుమార్, అతని భార్య శారదను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. షేక్పేటకు చెందిన ఏవిఎన్ రెడ్డికి కళానికేతన్లో భాగస్వామ్యం ఇస్తానని మోసం చేశారని ఆరోపిస్తూ బాధితుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను 3 కోట్ల రూపాయలకు మోసం చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. గతంలో ఏవిఎన్ రెడ్డిపై లీలాకుమార్ ఇచ్చిన ఫిర్యాదు తప్పుడని తేలడంతో దాన్ని కొట్టివేశామని అదనపు డీసీపీ విజేందర్ రెడ్డి తెలిపారు. ఏవిఎన్ రెడ్డి షేక్పేట్ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటాడు. ఆయన ఇద్దరు నైబర్సే. ఇతని షాప్లో పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి చైర్మన్ చేస్తానని చెప్పి 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అందులో పార్ట్నర్షిప్ ఇవ్వకుండా, తర్వాత చైర్మన్ చేయకుండా అతనికి డబ్బులు ఇవ్వలేదు. అతను నిలదీస్తే అతనికి కొన్ని చెక్కులు ఇచ్చారు. 13 చెక్స్ ఇస్తే ఆ చెక్స్ కూడా బౌన్స్ అయినాయి. అండర్స్టాండింగ్ రాసుకున్నారు వాళ్ళు వీళ్ళు అతన్ని చేస్తా అని. దాంట్లో ఆయన భార్య కూడా సంతకం పెట్టినది. ఒకటి ఇద్దరిని అదుపులో తీసుకున్నాం ఈరోజు మార్నింగ్. విచారిస్తే అది వాస్తవమని ఒప్పుకున్నారు వాళ్ళు. కళానికేతను, ఈ ఏవిఎన్ రెడ్డి ఇంకా కొంతమంది కలిసి కర్నూలు, నిజామాబాదు, సరూర్ నగరు షోరూమ్స్ కబ్జా పెట్టేసి 20 కోట్ల రూపాయల స్టాకు తోటి బృందావన్ సిల్క్స్ అని చెప్పి మళ్ళా వేరే పేర్లు చెప్పి నడిపిస్తుంటే కంప్లైంట్ ఇస్తే అక్కడ ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడని, ఇక్కడ ఈ ఏవిఎన్ రెడ్డి ఉన్నాడని ఎవరు కూడా క్రైములు రిజిస్టర్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి డీజీపీకి డైరెక్షన్ తెచ్చి 2 నెలలు అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు.